ఈ సంవత్సరం భగవంతుడి దయతో భగవంతుడి ఆశీస్సులతో నెల్లూరు నగరం నెల్లూరు జిల్లా రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జరగబోయే మరొక 2-3 మాసాల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మా ఆరాధ్య నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ప్రజాభిమానాన్ని చూరగొని 2019 సార్వత్రిక ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీ కంటే మరింత ఎక్కువ మెజార్టీతో తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని చెప్పి అందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు అండదండలు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దార్ల వెంకటేశ్వర గారికి వారి మిత్రబృందాన్ని అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రాష్ట్ర మొత్తంలో మంచి పేరు తెచ్చుకొని గొప్పగా ప్రజల్లో బాగా పేరుండాలని కోరుకుంటాం. திருமலை ఈ సంవత్సరం భగవంతుడి దయతో భగవంతుడి ఆశీస్సులతో నెల్లూరు నగరం నెల్లూరు జిల్లా రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జరగబోయే మరొక 2-3 మాసాల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మా ఆరాధ్య నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ప్రజాభిమానాన్ని చూరగొని 2019 సార్వత్రిక ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీ కంటే మరింత ఎక్కువ మెజార్టీతో తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని చెప్పి అందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు అండదండలు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దార్ల వెంకటేశ్వర గారికి వారి మిత్రబృందాన్ని అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.